ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది వీరికైతే ఇవ్వబోతున్నారట. ఏంటి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏంటి, ఎంత మొత్తంలో రాబోతున్నాయి, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఇక్కడ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి కొత్త ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి 6,000 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు ఎప్పుడు అందిస్తారు, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం అనేది 2 రకాల గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఉన్నవారికి, అదేవిధంగా లేని వారికి కూడా. తెలంగాణలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం, ఈ నెల పెన్షన్లు ఏమైనా పెంచుతారా, ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రారంభించింది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు ఇప్పుడిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 17వ తారీఖు అండి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మొట్టమొదటిగా 2 శుభార్తలు అయితే రావడం జరిగిందండి. అది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం 2 రకాల కార్డులు, ఏపీఎల్, బీపీఎల్ కార్డులు అయితే జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే 5 లక్షల కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయనున్నారు. టెండర్లు అయితే పిలిచారన్నమాట. పాత కార్డులతో పాటు కొత్త వారికి కార్డులు అనేది మంజూరు చేయాలని ప్రభుత్వం టెండర్లు అయితే స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వనుంది. రేషన్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 5 లక్షల స్కీమ్ అయితే ప్రభుత్వం 1 లక్ష రూపాయలు అనేది పథకాన్ని అయితే అమలు చేసింది. ఆల్రెడీ ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారికి పట్టాలు ఇచ్చారు. మొదటి విడత వచ్చేసి 1 లక్ష రూపాయలు వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. ఇది ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వారికి, ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. L1 ఉన్న కేటగిరీకి ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, తొలి విడత చెక్కుల పంపిణీ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంగా భూభారత్ అయితే తీసుకొచ్చామని చెప్పేసి. ఇక మరొకటి ఎందుకంటే, రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల గ్యాస్ సిలిండరు, కరెంటు, ఇలాంటి అన్ని పథకాలు లబ్ధి పొందుతున్నాం. ఇక రేషన్ కార్డు ద్వారానే ఆరోగ్యశ్రీ, ఇలాంటి పథకాలు పొందుతున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి సెకండ్ విడతకు సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే పారదర్శకంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయని చెప్పేసి రేషన్ కార్డు ప్రతిపాదికన, దాంతోపాటు 360 డిగ్రీల కోణంతో వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. మే 1 తారీఖు నుంచి ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది గ్రామ పంచాయతీలో పెడతారనమాట. ఒక గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఎవరికైతే పేర్లు వచ్చాయో గతంలో ఆ పేర్ల వారీగా రేషన్ కార్డు లేకపోయినా బియ్యం అనేది అందిస్తున్నారు కదా. తాజాగా ఇప్పుడు కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డు లేవో వారు డీలర్ను సంప్రదించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ సేవ ద్వారా కూడా అవకాశం అయితే ఉంది, నిరంతర ప్రక్రియ కాబట్టి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇక మరొకటి ఆసరా పెన్షన్లు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మ్యాక్సిమం ఎంత ఇస్తారు ఏంటంటే 4,016 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారట. ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బ్యాంకు దగ్గర RBI నుంచి వివిధ మార్గాల్లో ఈ నెల చివరాఖరికి 5,000 కోట్ల రూపాయలలా తీసుకోవాలని అప్పు రూపంలో ఆసరా పెన్షన్లు ప్రతి నెల 44 లక్షల మంది ఉంటే అందులో కొంతమందికే పెన్షన్లకు సంబంధించి టైంకి ఇస్తున్నారట. కొన్ని చోట్ల లేట్ అవుతున్నాయి, కొన్ని చోట్ల చేతివాటం చూపిస్తున్నారట. అసలు 2 నెలల 3 నెలల పెన్షన్లు అయితే రాలేదట. ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చి ఫోటో ద్వారా, మీ ఫేస్ కదలికల ద్వారా డైరెక్ట్ స్కాన్ చేస్తే మీకు పెన్షన్ వచ్చే విధంగా సెర్ప్ అనేది యాప్ను రూపొందిస్తున్నారు. ఇది వచ్చే నెల నుంచి అందుబాటులో. ఈ నెలలో వేలిముద్రలు ఏదైతే ఉందో, మిషన్ ఉందో దాని ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో 14,800 కోట్లు అయితే కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా పైసలు అయితే కొంతవరకు ఇచ్చింది, కొంతవరకు అయితే ఈ పథకాన్ని ఇంకా ముందుకు కొనసాగించాల్సి అయితే ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇలా వివిధ పథకాలతో పాటు కొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసింది, కొన్ని పథకాలను అయితే మధ్యలో వాయిదా వేసింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లు అనేది మనకు త్వరలోనే పెంపు అనేది ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.
సో ఎంత మొత్తంలో పెంపు, ఎంతమందికి పెంపు ఉండబోతుంది ఏందనంటే, ముందుగా వృద్ధులకైతే 4,016 రూపాయలు ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి అనేది ఈ నెల 19వ తారీఖున మందకృష్ణ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందట. చూడాలి మరి నెలాఖరు వరకు మరి ఆర్థిక పరిస్థితి ఖజానా బాగుంటే ప్రభుత్వం వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసి కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ వికాస్ పథకానికి అప్లికేషన్ చేసుకున్న వారికి 2 స్టేజ్ల్లో పైసలు వస్తాయి. ఒకటేమో వారు అప్లికేషన్ చేసుకున్న సబ్సిడీతో పాటు బ్యాంక్ లింకేజ్, మొదటి విడత వచ్చిన తర్వాత అమౌంట్ వారు సెకండ్ విడత కోసం ఎదురు చూస్తే తప్పనిసరిగా ప్రాపర్గా వారు ఏదైతే స్కీమ్ అప్లికేషన్ చేసుకున్నారో అది షాప్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, అది చూపెట్టాలి. తర్వాత బ్యాంక్ లింకేజ్ అయితే మిగతా పైసలు అయితే అంతాయన్నమాట. ఇలా ప్రతి నెల కూడా విడుదల వారీగా చెల్లించాల్సి అయితే ఉంటుంది. మళ్ళా అధికారుల నుంచి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతాయి. జూన్ 2వ తారీఖున పత్రాలు అయితే అందించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని ముఖ్యమైన, ఎందుకంటే ఏప్రిల్ 24 తారీఖు వరకు అయితే గడువు ఇచ్చారు. చాలామంది అప్లికేషన్ చేసుకున్నారట. ఎంపీడీఓ కార్యాలయంలో అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తులు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఇందులో వచ్చేసి ఇందిరా మహిళలకు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నెల 21 తారీఖు నుంచి పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది. ఇది కూడా జిల్లాల వారీగా అన్ని జిల్లాలకు ఈసారి ఒకటేసారి ఇవ్వాలని చూస్తున్నట్లు అప్డేట్